హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా స్టోరీ వచ్చేసి, ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఫోటోషాప్ స్టూడియో అండ్ జిరాక్స్ రెండు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆనంద్ అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని చెప్తాడు. షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మెమరీ కార్డు పోతుంది. మెమరీ కార్డు పోయిందని ఆనంద్ అనే వ్యక్తికి చెప్పడానికి ఎంత స్ట్రగుల్ పడ్డాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే బేసిక్ స్టోరీ లైన్. మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ చాలా సెటిల్గా, చాలా న్యాచురల్గా చేశారు. విలేజ్లో జరిగే ఆ సీన్స్ కానీ, వాళ్ళ ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఇలాంటి మూవీస్కి బేసిక్గా కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. కామెడీ అనగానే దానికంటూ సపరేట్గా సీన్స్ రాసుకొని, డైలాగ్స్ రాసుకొని సీన్స్ సపరేట్గా చేయడం అనేది ఈ మూవీలో అసలు లేదు. సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చెప్పే డైలాగులు కానీ మనకి చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి. మూవీలో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్న వాళ్ళ సీన్స్ కానీ మనకి చాలా ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతాం. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తిరువేరు గారు చాలా న్యాచురల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ మెమరీ కార్డు కోసం తను చేసిన పనులు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్స్ మనకి చాలా బాగా నచ్చుతాయి. నెక్స్ట్ ఆనంద్ క్యారెక్టర్ చేసిన నాగేంద్ర రవి గారు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. హీరోకి ఈక్వల్గా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనం మూవీ చూస్తున్నంతసేపు మనకి హీరో క్యారెక్టర్ కన్నా ఆనంద్ అనే క్యారెక్టరే చాలా బాగా గుర్తుంటుంది. సో మూవీలో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్కి న్యాయం చేశారు. మూవీలో వచ్చే సాంగ్స్ కానీ అండ్ బీజిఎం కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ చాలా రేర్గా వస్తాయి. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కనుక సినిమా బండి, బలగం, మెయిల్ లాంటి మూవీస్ నచ్చినట్లయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో పాటు మంచిగా ఎంజాయ్ చేసే మూవీ. సో డోంట్ మిస్ ఇట్. సో మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.